హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్. మనం కొలెస్ట్రాల్ గురించి డిస్కస్ చేద్దాం. బేసికలీ మనకు తెలిసిందే లిపిడ్ ప్రొఫైల్ అనేది ఒక పెద్ద అంటే ఇట్స్ నాట్ వన్ టెస్ట్. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉన్నాయి రకరకాలు, ఎల్డిఎల్, విఎల్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇలా ఇవన్నీ. గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్, అంటే హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి, 60-50 కంటే ఎక్కువ ఉండాలి, మిగతాయి తక్కువ ఉండాలి. అయితే వీటి మీద నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి, క్లియర్ కట్ గోల్స్ ఉన్నాయి. అందరికీ ఒకటే ఎల్డిఎల్ 100 కంటే తక్కువ ఆర్ 120 కంటే తక్కువ అని. ఇన్ఫ్యాక్ట్ చాలామంది బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత పక్కన రిఫరెన్స్ రేంజెస్ అని చూస్తారు, బ్రాకెట్లో వస్తుంటాయి అవి. దెన్ అవి చూసి బాగానే ఉంది కదా అనే ఒక రకమైన అపోహతో ఉంటుంటారు. మీ ఎల్డిఎల్ గోల్ అనేది మీ లిపిడ్ ప్రొఫైల్లో లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది మీకు కనుక షుగర్ ఉందనుకోండి వేరేగా ఉంటుంది. అంటే 70 మీ ఎల్డిఎల్ గోల్. మీకు అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు, మీకు సపోజ్ బీపీ, షుగర్, దెన్ మీరు స్మోకర్ కూడా అయితే మీ గోల్ ఇంకా తగ్గుతుంది. ఎల్డిఎల్ గోల్ 50 వరకు రావచ్చు. మీకు స్టెంట్ పెట్టారంటే 50 కంటే తక్కువ, ఒక స్టెంట్ పెట్టారంటే. ఒకసారి స్టెంట్ పెట్టిన తర్వాత ఇంకొక ఆర్టరీలో కూడా బ్లాక్ వస్తే, ఆ రెండోసారి హార్ట్ అటాక్ లాంటిది వస్తే మాత్రం మీ ఎల్డిఎల్ గోల్ 30 కంటే తక్కువ ఉండాలి. సో ఎలా మనం ఇంత తక్కువ ఎల్డిఎల్ని రీచ్ అవ్వగలం? మనకు తెలిసిందే కొలెస్ట్రాల్ తగ్గడానికి స్టాటిన్స్ అందుబాటులోకి ఉన్నాయి. కామన్గా వాడే స్టాటిన్స్లో రోజువాస్టాటిన్, అటోర్వాస్టాటిన్ ఇలా ఉన్నాయి. రోజువాస్టాటిన్ యూజువల్గా 10, 20, 40 వరకు మనం ఇస్తుంటాం. అటోర్వాస్టాటిన్ 10, 20, 40 అండ్ ఈవెన్ 80 mg కూడా ఇస్తుంటాం. సో ఈ గోల్ అనేది ఎందుకు ఎల్డిఎల్ 70 కంటే తక్కువ ఉండాలి, 50 కంటే తక్కువ, ఇలా ఫలానా సబ్సెట్స్ ఆఫ్ పేషెంట్స్కి ఎందుకు తక్కువ ఉండాలి అనే దానికి క్లియర్ కట్ స్టడీస్, కొన్ని వేల మందిలో స్టడీస్ చేసి గత 10-12 ఏళ్ళు, 15 ఏళ్ళ నుంచి యుఎస్, యూరోప్లో ఈ స్టడీస్ ద్వారా వచ్చిన ఎవిడెన్స్ని గైడ్లైన్స్ లాగా ఈ రూపంలో మార్చి రికమెండేషన్స్ స్థాపించబడ్డాయి. మీరు కనుక మీ ఎల్డిఎల్ 30 కంటే తక్కువగా మీరు కనుక తీసుకురాగలిగితే మీకు ఫ్యూచర్లో, అంటే ఒక స్టెంట్ వేశారనుకోండి, ఫ్యూచర్లో రెండో స్టెంట్ వేసే ఛాన్స్ అంటే అది 70% మీరు తగ్గించవచ్చు. సో ఒకవేళ మీరు వాడిన హై డోస్ స్టాటిన్స్తో కూడా మీ ఎల్డిఎల్ తగ్గలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ 40 mg రోజు స్టాటిన్ మీద ఉన్నారు, బట్ మీ ఎల్డిఎల్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 70 or 65 ఉందనుకోండి, మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మీ గోల్ 30, అలాంటప్పుడు మీరు వేరే స్టాటిన్స్తో పాటు వేరే మందులు వాడాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ మందులు? ఎజిటమీబ్ అనే మందు ఉంది, బెంప్డోయిక్ యాసిడ్ అని ఇది ఇంకొక టాబ్లెట్ కూడా ఉంది. సో ఓవర్ అండ్ అబోవ్ స్టాటిన్స్, ఈ 2 మందులు వాడితే ఇంకొంచెం మనం ఎల్డిఎల్ తగ్గించగలం. అయితే కొత్తగా ఒక రెవల్యూషనరీ ఆస్పెక్ట్లో విప్లవాత్మకమైన మార్పులు ఈ కొలెస్ట్రాల్ తగ్గించే ఈ క్లాసెస్లో ఉన్నాయి. ముఖ్యంగా PCSK9 ఇన్హిబిటర్స్. ఈ క్లాస్లో మనకి ఆల్రెడీ గత 3-4 ఏళ్ళ నుంచి అందుబాటులోకి ఉన్న మందు ఈవోల్యూకిమాబ్. ఈవోల్యూకిమాబ్ అనేది 2 వారాలకు ఒకసారి, అంటే నెలకి 2 సార్లు తీసుకునే ఇంజెక్షన్ రూపంలో ఉండే మందు. అయితే ఇది కాస్ట్ మీకు నెలకి ఒక 40,000 to 44,000 అవుతుంది నెలకి. నా ఇది కాకుండా సంవత్సరంలో 2 సార్లు వాడే ఒక ఇంజెక్షన్ కూడా అందుబాటులోకి ఉంది, చర్మంలో తీసుకునేది, ఇంక్లిసిరాన్ అనే మందు. సో ఈ మందులు వాడితే, ఇంక్లిసిరాన్ కానీ ఇవోల్యూకిమాబ్ కానీ, ఇవి వాడితే ఖచ్చితంగా ఎల్డిఎల్ గోల్ ఆఫ్ 30 or less అనేది సాధ్యం. నా ఇంత తక్కువకి మనం ఎల్డిఎల్ తగ్గించగలిగితే కొలెస్ట్రాల్ వల్ల ఫామ్ అయిన ప్లాక్, అంటే ఆర్టరీస్లో ఈ కొండలాగా వెళ్ళి కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చొని అబ్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్ అయితే ఉందో దాన్ని మనం ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ వల్ల వచ్చిన ఎథెరోస్క్లెరోసిస్ ప్లాక్ స్టెబిలిటీ రావటమే కాకుండా ఈ ప్లాక్ బర్డన్ని కూడా తగ్గించవచ్చు అని ఈ మందులు ప్లస్ వీటి ద్వారా జరిగిన స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. సో వీటి గురించి మీరు డిస్కస్ చేయండి. అండ్ ఇవి హార్ట్ అటాక్ నుంచి వచ్చే మార్బిడిటీ అంటాం, అంటే ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే రిస్క్ అవ్వచ్చు, డెబిలిటేటింగ్ చెస్ట్ పెయిన్ కానీ, లేదంటే వేరే అరిథమియాస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా తగ్గించే గుణం ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ తగ్గిస్తే మీకు ఈ పేషెంట్కి మీరు ఆ బెనిఫిట్స్ అందించవచ్చు అని అంటున్నారు. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ను కూడా కొంతవరకు ఈ మందులు తగ్గిస్తాయని ప్రూఫ్ కూడా ఉంది. కాబట్టి ఈ ఎల్డిఎల్ లోవరింగ్ గురించి మీరు విస్తృతంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది, డిస్కస్ చేయాలి మీ డాక్టర్స్తో, మీ ఫిజిషియన్స్తో, కార్డియాలజిస్ట్తో. ఈ ట్వైస్ ఎ ఇయర్ ఇంజెక్షన్ ఏంటి, దీని గురించి కూడా మీరు మీ డాక్టర్స్తో డిస్కస్ చేయండి. ఈ ఇంక్లిసిరాన్ ఎస్పెషల్లీ ఈ మందు వాడితే మనం ఎల్డిఎల్ గోల్ని, అఫ్కోర్స్ ఓవర్ అండ్ అబోవ్ స్టాటిన్ వాడతాం కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక అన్కంట్రోల్ డయాబెటిక్ అయితే 70,
దెన్ ఒకసారి స్టెంట్ వేస్తే లెస్ దాన్ 50, 2 సార్లు స్టెంట్ వేస్తేనే లెస్ దాన్ 30 LDL వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా ఈ మందులతో ఈ గోల్స్ని మీరు రీచ్ అవ్వచ్చు.